ఎందుకు ఇవ్వలే జగన్మోహన్ రెడ్డి గారని ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మొన్న ఒక ల్యాండ్లో ఒక దళిత యువకుడైన రామ్ నాయక్ అనే ఆయన ల్యాండ్ అతందైనా కూడా వైసీపీ వాళ్ళు ఆక్రమిస్తే దానికి సంబంధించి నేను మాట్లాడిన అక్కడికి వెళ్తే నేను సిఐ గారిని బెదిరించానని చెప్పి ఎస్ఐ గారిని బెదిరించానని చెప్పి ఈ విధంగా పుకారు లేపారు. అంటే ఎక్కడ కూడా ఎవరు మాట్లాడినా కూడా నేననే కాదు నాలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో కేసులు కట్టడం, జైళ్ళకు పంపించడం వీళ్ళ నైజంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారిని, మాటకు వస్తే నా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ అనే చెప్పి నువ్వు ఈ వద్దు మా దళిత బిడ్డలను కానీ మైనార్టీస్కి కానీ బీసీలకు కానీ ఏం చేసినావు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతాను ఈరోజు దినాన. అంటే పూర్తిగా ఎవరైతే వాయిస్ అవుట్ చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఎవరైతే ఇది తప్పు అని చెప్పిన వాళ్ళు అందరి పరిస్థితులు కూడా ఏమవుతాయంటే ఈ రోజున కేసులు కట్టించుకోవడం, తీవ్రంగా కొట్టడం, తీవ్రంగా జైళ్ళకు పంపించడం, లేదంటే వాళ్ళని హెరాస్మెంట్ చేసి ఆత్మహత్యలు చేసుకునే అంతవరకు దారి తీయడం. పూర్తి స్థాయిలో దీన్ని మేము పూర్తిగా జైభీమరావు భారత్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి గన మనం ఓటు వేసుకొని గెలిపించుకుంటే మన గొంతు మనం కోసుకున్నట్టే అని చెప్పి ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటాను. మీరు పూర్తిగా ఆలోచన చేసి మీ